వర్షంలో బీచ్ కి ఇంతసేపు మాట్లాడుతారయ్యా. సిగ్గుండాలరా, యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా. నువ్వేంట్రా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో మూల. రాత్రి అర్ధరాత్రి 1 గంటలకు బీచ్ కి పిలుచుకోమన్నాడు. బాటిల్ పట్టుకోవడానికి క్షణం ఎంజాయ్ చేయాలా, ఇక తాగి ఊగిపోవాలా, తాగుదాం మందు తాగుదాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఫేమస్ సదా మీ ప్రేమకు బానిస. సో గైస్, ఈరోజు గోవా ట్రిప్లో అయితే డే 2 అనమాట. సో మేము డే 2 యాక్చువల్లీ నైట్ మేము ఇంట్రో కొట్టేసాం కదా ఏంటి కార్లో వచ్చేటప్పుడే, కానీ కట్ చేసిందంటే హెవీ వర్షం పడ్డది. సో ఇప్పటికీ వర్షం పడుతూనే ఉంది. క్రేజీ వెదర్ అండి, క్రేజీ అంటే క్రేజీ. సో ఒక్కొక్క లొకేషన్ చూస్తుంటే బాదం బీచ్ పక్కనే మన బాదం. సరే బాగా బీచ్ పేరు చెప్పడం కాదు, మళ్ళీ బీచ్కి వచ్చేయండి సిగ్గు లేకుండా. సో ఇక బాగా బీచ్ అనేది వచ్చేసాం. ఇక రూమ్ తీసేసుకున్నాం 407లో. యాక్చువల్ నైట్ ఇంట్రో కొట్టాం. మళ్ళీ ఏంటంటే ఆడలతో ఇంతసేపు మాట్లాడుతారయ్యా. సిగ్గుండాలరా, యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా. నువ్వేంట్రా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో మూల. ఏంటి చూపిస్తాను, కట్ చేసి మళ్ళీ కలిపి సెకండ్స్ పెరిగింది అయితే. సో ఇది ఏంటంటే మేము నైట్ రూమ్ తీసేసుకున్నాం. యాక్చువల్ వెదర్ అనేది ఫుల్ కూల్ ఉంది, వర్షం పడుతుంది కనిపిస్తుంది కదా, రైనింగ్ ఉంది ఫుల్. దానికోసమే మేము నైట్ అనేది వీడియోస్ తీయలేకపోయినాం. ఇక ఇచ్చిపోయినాం, లేట్ అయింది. వచ్చిన తర్వాత ఎవడన్నా వచ్చి కొంచెం పడుకుంటాడు. రాత్రి అర్ధరాత్రి 1 గంటలకు బీచ్కి పిలుచుకోమన్నాడు. ఏం లేదు కానీ. సో ఇంకెందుకు వెయిట్ చేస్తున్నాం, మా రూమ్ ఎలా ఉంది ఏంటి కండిషన్స్ అన్ని టోటల్లీ మీకు చూపిస్తాం. ఎంత ఏంటి చేసేసుకున్నాం. సో గాయ్స్ చూస్తున్నట్టయితే మా రూమ్ వచ్చేసి 407. మా రూమ్ వెంటిలేషన్ ఇదే మా రూమ్, విశాలమైన రూమ్. అయ్యా ఇక్కడ సో ఇక్కడ మా మంచి క్రేజీ ఉంది. కానీ మనోడు తెలుగు వైజాగ్ కూడా మనోడు రూమ్ ఇచ్చినోడు చాలా బాగుంది, చాలా ఇంటీరియర్ నుంచి ప్రతి ఒక్కటి. సో వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నట్టయితే క్రేజీ. గీజర్ కూడా ఇచ్చాడు మాకు, ఏసీ విత్ గీజర్ చాలా బాగుంది. బాటిల్ పట్టుకోవడానికి క్షణం ఎంజాయ్ చేయాలా, ఇక తాగి ఊగిపోవాలా, తాగుదాం మందు తాగుదాం. ఎప్పుడు అదే వచ్చి చిన్నపిల్లలు ఆగమవుతారయ్యా, చిన్నపిల్లలు ఆగమవుతారయ్యా. మేము చిన్నపిల్లలు. ఇది ఎలా పెరిగింది చెప్పు. రైట్ గైస్, ఇప్పుడు వచ్చేసి ఏంటంటే చూసారు కదా మా రూమ్ మేము వచ్చింది ఎలా అయింది. కానీ ఒకటి చెప్పేది ఏంటంటే ఇది నిజం, అస్సలు చిల్లర అయితే రాకండి, ఇదైతే నిజం. నువ్వే చెప్పాలి దాని గురించి. సో ఇదైతే నిజం, చిల్లర అయితే రాకండి. ఎందుకంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఎట్లుంటాయి అంటే రూల్స్ రెగ్యులేషన్స్ మన హైదరాబాద్లో ఉన్నట్టు అసలే ఉండవు. మన హైదరాబాద్లో ఏంటి ఏడికి అమ్మాయి ఇది కాకపోతే ఏది ఎవరో ఒకటి ఇస్తారు కదా, లేకపోతే ఏదో ఒకటి. అసలు జాలి కూడా ఇవ్వట్రు ఇక్కడ, ఇష్టం ఫిక్స్ అయిపోతుంది. కాదు నిన్న ఏమైంది తెలుసా, కరెక్ట్ గా ఆకలిస్తుంది. వచ్చిన తర్వాత మనం ఎంత చికెన్ ఫ్రైడ్ రైస్ మనం తినింది, చికెన్ మంచూరియా మనకి ఫుల్ వస్తుంది అక్కడ, ఇంత వస్తుంది ఫుల్ కరెక్ట్. చికెన్ మంచూరియా మేము ఇన్ని తిన్నా తెలుసా, 6 పీసులు ఇచ్చిన ముగ్గురు ఉన్నాము. ఒక్కొక్కడు అదే ముగ్గురు ఉన్నాము.
రెండు పీసులు పంచుకున్నాం. కట్ చేస్తే మేము 200 ఏమనుకుంటాం తెలుసా, యాక్చువల్లీ మా ఇద్దరికి హైదరాబాద్లో కూడా ఎక్కువ ఇదే అయింది. ఈ వాడు 230 పెట్టుకొని ఎందుకు ఇంత ఇచ్చిన చెప్పి కొట్లాడి వాడితో మళ్ళీ కొట్లాడి ఇప్పించుకున్నాం హైదరాబాద్లో. ఇక్కడేం తెలుసా, వాడు ముఖం కూడా చూడలేకపోయి వాడి అండ్ ఇంకోటి ఏంటంటే తిన్ని కంప్లీట్ చేసిన 2 నిమిషాలకు కస్టమర్స్ వస్తున్నారు బై సైలెంట్ గా అన్నాడు. సో ఇక్కడ వచ్చేసి ఈ రూమ్ అయితే మాకు వచ్చేసి 2000 అంటే ఒక 3 మెంబర్స్ పడింది ఒక రూమ్ సెట్. చాలా బాగుంది. మన కింద వైజాగ్ అంకుల్ ఇచ్చింది. ఇది వైజాగ్ పోలేదంట, బాగా బీచ్ పక్కనే, ఇది దూరం కూడా బై వాక్ వెళ్ళిపోవచ్చు, బై వాక్ 2 minutes లో వెళ్ళిపోవచ్చు, బాగా పక్కనే వెళ్ళిపోవచ్చు. సో ఇంకెందుకు లేట్ చేస్తున్నారు, ఈరోజు డే 2లో ఏమేమి చేస్తాం ఏంటి ఫన్ అనేది మొత్తం మీరు ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాం. మీరు ఇందాక చూసినట్టున్నారు బయట వర్షం పోతుంది, బట్ ఏంటంటే ఈ వర్షంలో బీచ్కి వెళ్తాం అనమాట. అది బీచ్కి వెళ్తాం. ఇప్పుడు ఫస్ట్ అయితే కిందికి వెళ్ళి డ్రెస్సెస్ బుక్, నా డ్రెస్సెస్ తెచ్చుకోలేదు నేను, ఆటోమేటిక్ సడన్ గా ఉన్నా వేరే ఏదో దాంట్లో వచ్చేసాను. మళ్ళీ మీకు చెప్తాను సడన్ గా రావద్దని. ఈ టీషర్టు సారీ ఈ హుడీ ఈ ప్యాంట్ తప్ప ఏం కాలే సార్. ఇప్పుడు కిందికి వెళ్ళి డ్రెస్సెస్ తెచ్చుకొని ఆ వీడియోలో కొడతాం ఎంత ఏమేమి కాస్ట్ ఉన్నాయి కింద డ్రెస్సెస్ ఇలా రైట్. అటు నుంచి అంటే బీచ్కి వెళ్ళిపోతాం, అటు నుంచి అంటే బీచ్కి వెళ్ళిపోతాం, వర్షంలో బీచ్కి. ఆడిపోతాను వర్షంలో. ఏంది ఏమొద్దు ఏ బిర్యానీ తిడాలకు ఇది కాదు అటు బారా, ఇది అమ్మాయిల్ది. తీసుకో ఇంకా షార్ట్స్ అంటే ఇది బాగుంది అంత జాతర వద్దు మనకి. సో గైస్ మేమైతే ఇక్కడ బీచ్కి వెళ్ళాల్సిన కొంచెం షర్ట్స్ ఇవన్నీ తీసేసుకొని, అట్లాగే వర్షం పడుతుంది కదా బయట, సో వాటికి రెయిన్ కోట్స్ అవి తీసేసుకొని సో బీచ్కి అయితే వెళ్తాం అనమాట. సో బీచ్కి వెళ్ళే వీడియో మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మేము వెళ్ళిన బీచ్లన్నీ మీకు చూపిస్తాను అనమాట. సో ఓకేనా, స్టే ట్యూన్ విత్ మనం ఫేమస్ సదా మీ ప్రేమకు బానిస. లవ్ యూ గైస్.